ఆయన చాలాసార్లు నాకు సింతా లక్ష్మారెడ్డి గారు చెప్పేవారు, మదన్ రెడ్డి గారు కూడా చెప్పేవారు. అసలు కుటుంబం కంటే కూడా గ్రామం కోసం ప్రతిరోజు కూడా తపన పడే వ్యక్తి. ప్రజలకు ఎవరికి కష్టం వచ్చినా తన కష్టంగా భావిస్తూ ప్రజలకు సేవ చేసేటువంటి ఒక మంచి మనిషి శ్రీనివాస్ గారు. బీఆర్ఎస్ పార్టీకి కూడా ఒడిదుడుకులు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఆయనకు ఎన్నో ఆఫర్లు వచ్చినాయి. ఏ ఆఫర్లు వద్దు, నాకు కేసీఆర్ నాయకత్వమే కావాలి, బీఆర్ఎస్ పార్టీ కావాలని చెప్పి చాలా నిజాయితీగా నిలబడ్డటువంటి ఒక మంచి నాయకుడు. ఇలా ఆయన విగ్రహాన్ని ప్రారంభించుకోవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మా చంద్రనాయక్ గారు విగ్రహం పెట్టించినందుకు వారికి కూడా నేను అభినందిస్తా ఉన్నాను. ఆ రోజు చనిపోయినప్పుడు కూడా సునీత గారు ఫోన్ చేసి మీరు వెళ్ళాలి, ఒక మంచి నాయకుడు నాకు సింతా లక్ష్మారెడ్డి గారు ఫోన్ చేస్తే నేను అర్జెంటుగా బయలుదేరి ఆ రోజు గ్రామానికి రావడం జరిగింది. మొన్న కూడా సింతా గారు ఫోన్ చేసి చాలా మంచి నాయకుడు, విగ్రహావిష్కరణకు మీరు తప్పకుండా రావాలి అన్నారు. నిజంగా ఇలాంటి ఒక మంచి కార్యకర్తకు వెళ్తే ఆయన ఆత్మ శాంతి చేకూరుతుందని చెప్పి నేను ఇలా వీలు చేసుకొని కార్యక్రమానికి రావడం జరిగింది. ఎందుకంటే కార్యకర్తలు నాయకులే పార్టీకి చాలా ముఖ్యం. ఆయన మంచి ప్రజాసేవ చేస్తూ ఉద్యమంలో కానీ అభివృద్ధిలో కానీ నిరంతరం పనిచేసేటువంటి వ్యక్తి. నిజానికి ఇందాక మా చంద్రగౌడ్ అన్నట్టు ఆ రోజు నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ కావాలి అని పట్టుబట్టి నిరాహార దీక్ష శిబిరం నడపడంలో ఒకడు మా శ్రీనివాస్ గారు. ఆ రోజు వెంకటలక్ష్మి కూడా సార్ మాకు డివిజన్ కావాలి అని నన్ను చాలా గట్టిగా అడిగిందంటే ఎవరి కోసం అడిగింది? వెంకటలక్ష్మి ఇంటికి వచ్చేది ఉందా? శ్రీనివాస్ ఇంటికి వచ్చేదేమన్నా ఉందా? నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ అయితే నర్సాపూర్ ప్రజలకు మేలు జరుగుతుంది అని చెప్పి ఆ ప్రజల కోసం వాళ్ళు మాట్లాడినటువంటిది ఈరోజు నేను గుర్తు చేసుకుంటా ఉన్నా. అంటే అలాంటి మంచి మనిషి. ఇలా గ్రామం కూడా ఎంతో చక్కగా అభివృద్ధి చేశారు. భవిష్యత్తులో కూడా తప్పకుండా శ్రీనివాస్ కుటుంబానికి సునీత గారు కానీ నేను కానీ బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండదండలు అందిస్తుందని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఎంత చేసినా తండ్రి లేని లోటు తీర్చలేదు. అమ్మాయి వైష్ణవి విషయంలో భవిష్యత్తు విద్య కోసమైనా భరత్ కోసమైనా వాళ్ళ పెళ్లిళ్ళ విషయంలోనైనా పార్టీ పూర్తిగా ఒక తండ్రిని మేము ఇవ్వలేమేమో కానీ పార్టీగా మేము అందరం కూడా నిలబడతాం. ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండదండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. సరే, ఈరోజు శ్రీనివాస్ ఒక ఉద్యమకారుడు. శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకంలో ఒకడు. సిపిఐ పార్టీ నుంచి, లెఫ్ట్ పార్టీ నుంచి వచ్చి చాలా అద్భుతంగా బీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలకు ఈ నర్సాపూర్ తాలూకాలో ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి నాయకుల్లో ఆయన ఒకడు. మరి ఇలా ఆయన ఉండుంటే ఈ పోరాటాల్లో ఈ ప్రభుత్వం ఎట్లా ఫెయిల్ అయిందో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలా పొద్దున్నే గాంధీ భవన్లో గొర్రెలు తోలిచ్చిందట. మొత్తం గొల్ల కుటుంబాలందరూ పోయి గాంధీ భవన్లో గొర్రెలు తోలిదట. ఎందుకు? 100 రోజుల్లో 2వ విడత గొర్రెలు ఇస్తాను, 500 రోజులు అయింది, మీ సంగతి ఏంటని గొల్ల కుటుంబాలంతా గాంధీ భవన్ ఉపయోగించినట్టుగా గొర్రెలు కూడా అయినాయట గాంధీ భవన్. మా యాదవ్లో మంత్రి పదవుల సంగతి ఏంటని అడిగిందట. అంటే ఏది చూసినా అంత ఆగమాగం సగం ఉన్నది. గ్యాస్ పథకం ప్రారంభించింది. ఏమైనా 3 నెలల గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ పైసలు ఉండకుండా పడతలేవు, బంద్ అయిపోయింది, సబ్సిడీ బంద్ అయిపోయింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నారు, అది 10 లక్షల మందికి వేస్తామన్నారు, 1,00,000 మందికి ఒక్కసారి వేసిండు, దాన్ని బంద్ పెట్టిండు, అది కూడా అదే పోయింది. ఇక రాజీవ్ యువ వికాసం అయితే ప్రారంభం కాకముందే ఆగిపోయింది దాని సంగతి. సన్నాలకు బోనస్ అన్నారు, అది కూడా ఉత్తరైపోయింది, తుస్సుమన్నారు. ఇప్పుడు ఈ యాసంగి పంటకు సన్న బట్టలకు ₹1 కూడా బోనస్ ఇవ్వలే, బోనస్ కూడా అట్టెక్కింది, బోనస్ బోనస్ అయిపోయింది. ఒక టాప్ ఇచ్చిండు, బోనస్ బంద్ అయిపోయింది. రాజీవ్ వికాసం స్టార్ట్ అయ్యాలి, గ్యాస్ సిలిండర్ 3 నెలల బంద్ అయిపోయింది, గొర్రెలు బంద్ పెట్టేసిండు, ఏది కూడా చెప్పలేదు. రాంగరంగా చిప్పంతుర్తిలో ఆగించినాం. అలా చిప్పంతుర్తి కదా చూస్తే గ్రామ పంచాయతీ ముందు ట్రాక్టర్ తాళం వేసి పెట్టింది. ఆ డ్రైవర్ కూర్చున్నాడు, సఫాయి కూర్చున్నాడు. ఏదిపై ట్రాక్టర్ గీడు ఉంది అంటే అలా గాసం లేదు, గాసం లేదు, ఏం చేయమంటావు అంటుంది. అంటే ఏమైంది అంట, డీజిల్కు పైసలు లేవు సార్, 20 రోజులే ట్రాక్టర్ తీస్తలేవు, డీజిల్కు పైసలు లేవు అన్నాడు. అంతే అంటలేదు.
ఆ ఊర్లో 110 బుగ్గలు ఉంటే 90 బుగ్గలు కాలిపోయినాయట. 10,000 బుగ్గలే ఎదుగుతున్నాయి. కాలిపోయిన బుగ్గలు వేద్దామంటే పైసలు లేవట. పైపు బలిగిపోతే అక్కిద్దామంటే తుక్కుడు వేద్దామంటే పైసలు లేవట. మంచినీళ్ళు రాకపోయినా దిక్కు లేదు, బుగ్గలు అడిగిపోతే అడిగేటోడు లేడు. చెత్త ట్రాక్టర్ బంద్ అయిపోయింది. కేసీఆర్ గారు దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలిపింది. ప్రతి ఊరుకు ప్రతి తండాకు ట్రాక్టర్ ఉన్న రాష్ట్రం ఏదంటే భారతదేశంలో అది తెలంగాణ రాష్ట్రం. పల్లె పల్లెకు ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాలీ ఇచ్చిండు, నర్సరీ కట్టించిండు, డంప్ యార్డ్ కట్టించిండు, వైకుంఠ ధామాన్ని కేసీఆర్ కట్టించిండు. ఈ రేవంత్ రెడ్డి ఏమంటాడు? కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా. ఏం చేస్తాం? ఆనవాళ్ళు ఇచ్చిన ట్రాక్టర్ను గ్రామ పంచాయతీ మూడబెట్టి తాళం వేసి చెత్త వేయకుండా చేయడమే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడమా? మార్పు మార్పు అంటే ఏం మార్పు? ఊర్లను చీకట్మయం చేసి బుగ్గలు వెలగకుండా చేయడమే కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్ప. ఊర్లలో వచ్చిన బుగ్గలు లేవు, చెత్త ట్రాక్టర్ 20 రోజులు అయిందట రాక. వానకాలం వచ్చింది. ఇలా వానకాలంలో చెత్త వేయకపోతే ఒక మంచి మనిషి ఆయన చాలాసార్లు నాకు సింతా లక్ష్మారెడ్డి గారు చెప్పేవారు, మదన్ రెడ్డి గారు కూడా చెప్పేవారు. అసలు కుటుంబం కంటే కూడా గ్రామం కోసం ప్రతిరోజు కూడా తపన పడే వ్యక్తి. ప్రజలకు ఎవరికి కష్టం వచ్చినా తన కష్టంగా భావిస్తూ ప్రజలకు సేవ చేసేటువంటి ఒక మంచి మనిషి శ్రీనివాస్ గారు. బీఆర్ఎస్ పార్టీకి కూడా ఒడిదుడుకులు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. ఆయనకు ఎన్నో ఆఫర్లు వచ్చినాయి. ఏ ఆఫర్లు వద్దు, నాకు కేసీఆర్ నాయకత్వమే కావాలి, బీఆర్ఎస్ పార్టీ కావాలని చెప్పి చాలా నిజాయితీగా నిలబడ్డటువంటి ఒక మంచి నాయకుడు. ఇలా ఆయన విగ్రహాన్ని ప్రారంభించుకోవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మా చంద్రనాయక్ గారు విగ్రహం పెట్టించినందుకు వారికి కూడా నేను అభినందిస్తా ఉన్నాను. ఆ రోజు చనిపోయినప్పుడు కూడా సునీత గారు ఫోన్ చేసి మీరు వెళ్ళాలి, ఒక మంచి నాయకుడు అన్న సునీతా లక్ష్మారెడ్డి గారు ఫోన్ చేస్తే నేను అర్జెంటుగా బయలుదేరి